సో ఇలా కొన్ని కోట్ల కార్బన్-14 అటమ్స్ మన అట్మాస్ఫియర్లో ఉంటాయి. అదే కార్బన్-14 ఆక్సిజన్ అటమ్స్తో బాండ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్లా చేంజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ని తయారు చేసుకుంటాయి. అంటే ట్రీస్లో చాలా వరకు కార్బన్-14 ఉంటుంది. మనం ట్రీస్ నుండి వచ్చే ఫుడ్ని తింటాం కాబట్టి మనలో కూడా చాలా వరకు కార్బన్-14 ఉంటుంది. అలాగే యానిమల్స్ కూడా ఈ ట్రీస్ని తింటాయి కాబట్టి యానిమల్స్లో కూడా ఈ కార్బన్-14 ఉంటుంది. అంటే జీవించి ఉండే ప్రతి జీవిలో కూడా ఈ కార్బన్-14 ఉంటుంది. ఓన్లీ జీవించి ఉన్న వాటిలో మాత్రమే ఈ కార్బన్-14 ఉంటుంది. అయితే కార్బన్-14 కంటే నార్మల్ కార్బన్ ఆటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 1 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్ ఉంటే వాటిలో 1 మాత్రమే కార్బన్-14 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 2 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్ ఉంటే వాటిలో 2 మాత్రమే కార్బన్-14 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 1000 ట్రిలియన్ కార్బన్-12 ఆటమ్స్ ఉంటే వాటిలో కార్బన్-14 ఆటమ్స్ 1000 మాత్రమే ఉంటాయి. సో ఈ రేషియో ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అంటే 1 ట్రిలియన్కి 1 మాత్రమే కార్బన్-14 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ రేషియో బట్టే ఏజ్ని కనుక్కుంటారు.